బాహుబలి 2 తెలుగు మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఒక తెలుగు సినిమాకు ఫ్యూచర్ లో ఇంత భారీ అంచనాలున్న సినిమా మరొకటి ఉంటుందో ఉండదో చెప్పలేం, కానీ జక్కన్న బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కిన గౌరవం అంతా ఇంత కాదు. మరికొద్ది రోజుల్లో బాహుబలి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్న వేళ ఆ సినిమాకు సంబంధించిన ముచ్చట్లు డైలీ బేసిస్ లో బయటకు వస్తున్నాయి. ఏ ఇద్దరు కలిసినా తమ మాటల మధ్యలో ఎప్పుడో ఒకసారైనా బాహుబలి గురించి మాట్లాడుకోకుండా ఉండలేని పరిస్థితి. ఇంతలా ప్రభావితం చేసిన జక్కన్న బాహుబలి తర్వాత తీసే సినిమా ఏదన్న దానిపై భారీగా చర్చ జరుగుతోంది. బాహుబలి లాంటి గ్రాండ్ మూవీ తర్వాత ఈసారి ఆయన టార్గెట్ ఏకంగా బాలీవుడ్డేనని చెప్పేవాళ్లు చాలా మందే కనిపిస్తారు. కానీ జక్కన్న ప్లానింగ్ అలా ఉండదని, అందుకు భిన్నంగా ఊహించని రీతిలో షాక్ ఇచ్చేలా ఉంటుందని చెబుతున్నారు. రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి తర్వాత సినిమా మర్యాద రామన్న తరహాలో స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ గా ఉండేలా మూవీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బాహుబలి మూవీ పుణ్యమాని, ఆకాశానికి అంటిన కీర్తి ప్రతిష్టల పుణ్యమాని ఎంత పెద్ద హీరో అయినా డేట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నప్పటికీ జక్కన్న మాత్రం తనదైన శైలిలో ఒక మోస్తరు బడ్జెట్ తో మూవీ చేస్తారని చెబుతున్నారు. ఈ మాటల్లో నిజం ఎంతో తేలాలంటే మొదట బాహుబలి రిలీజ్ కావాలి, ఆ తర్వాత జక్కన్న కాస్త రిలాక్స్ కావాలి. అప్పుడు మాత్రమే ఈ ముచ్చట్లో నిజం పాళ్ళు నిగ్గు తేలేది. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి, ఆడు చనాప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోన తిన్నా,